హాయ్ ఫ్రెండ్స్, వైశాఖ మాసంలో ఏకాదశి అలాగే సోమవారం అన్నమాట. చాలా మంచి రోజు. ఇంకా ఈ రోజు అయితే స్వామివారికి అయితే ఏకాదశి వచ్చిన సోమవారం అయితే చాలా ఇష్టం అన్నమాట. ఇంకెక్కడైతే స్వామివారికి పిండి దీపం పెట్టుకుందాము అనేసి అయితే ఇలా సిద్ధమైతే చేసుకున్నాను. అలాగే ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం కదా, మరి ఇంకా ఆ స్వామివారికి కూడా పిండి దీపాన్ని అయితే పెట్టుకొని ఇంకా దీపాలను అయితే ఇలా సిద్ధమైతే చేసుకున్నాను అనమాట. ముందుగానే పూజ అంతా కూడా సిద్ధమైతే ఇలా చేశాను అనమాట. నైవేద్యాలన్నీ పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే ధూపం అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈసారి అయితే బొగ్గు ధూపం అయితే వేసుకోలేదు, ఎందుకంటే పిల్లలకి సెలవులు కదా, ఇంక ఇంట్లోనే ఉంటున్నారు, అది లాగుతారు, చేయిలు పెట్టేస్తారు అనేసి అయితే నేను పెట్టలేదనమాట. ఎందుకంటే అది కిందే పెట్టాలి కాబట్టి. ఇంక ఈ ధూప్ స్టిక్ అనుకోండి పైన పెట్టుకోవచ్చు. ముందుగా అయితే అన్ని సిద్ధం అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడు వినాయకుడి పూజ అయితే చేసుకోవాలి. అంతకన్నా ముందు అయితే ఆచమనం చేసుకోవాలి కదా. ఇంకా ఆచమనం చేసుకున్న తరువాత అయితే ఇంకా ఇక్కడ వినాయకుడి పూజ అయితే సిద్ధం అయితే చేస్తున్నా. ఈ శివదేవుని కథ పూజ అంత సులువుగానే చేసుకోవచ్చు, ఎన్నో సార్లు కూడా చెప్పాను నేను. నా వీడియోలో ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకా ఏ పూజకేమో గానీ టైం అవుతుందేమో, ఈ శివదేవుని పూజ అయితే చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ వినాయకుడి పూజ అంతా చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ అష్టోత్తరాల పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మనం ఎప్పుడైనా సరే వీలైతే ఏకాదశి వచ్చే సోమవారము తప్పనిసరిగా శివదేవుని పూజ అయితే చేసుకోండి. మనము కార్తీక మాసంలో ఎలా అయితే శివదేవుని పూజ చేసుకుంటామో, గుడికి వెళ్తామో సోమవారము, అంత ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇంక ఇక్కడైతే శివదేవుని పూజ అష్టోత్తరాలన్నీ కూడా చేసుకున్నాను అనమాట. ఇంకా కథ అయితే చదువుకోవాలి ఇప్పుడు. ఇంక ఇలా అష్టోత్తరాలు అన్ని చదువుకున్నాను కదా, స్వామివారు అమ్మవార్లు అయితే ఎంతో నింపుగా కనిపిస్తున్నారనమాట. ఇంకా తప్పనిసరిగా పూలు ఉండాలని ఏమీ లేదు. అష్టోత్తరాలు చదివినప్పుడు మనకి దొరికితే అష్టోత్తరాలు చదివినప్పుడు పూజ అయితే చేసుకుంటాం, లేదు అంటే అందరి ఇంటిల్లో ఉండే అక్షంతలు ఉంటాయి కదా, వాటితో అయితే చేసుకోవచ్చు. ఇంకా అలాగే వీలైతే బిల్వ పత్రాలతో కూడా చేసుకుంటారనమాట. ఇంక ఇక్కడైతే గోవింద స్వామి దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను. లాస్ట్ గా అయితే హారత కూడా ఇచ్చాను అనమాట. ఇంక ఇది అనమాట పూజ అయితే మొత్తానికి అయితే చేసుకున్నాను. లాస్ట్ కి అయితే ఒకసారి చూసేయండి. ఇంకా ఈ శివదేవుని పూజకైతే తప్పనిసరిగా కొబ్బరి ముక్కలు నైవేద్యంగా పెట్టాలి, దానిపైన చీని లేదంటే బెల్లం ముక్క పెట్టుకోవచ్చు. ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత గుడికి కూడా వెళ్ళాను అనమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.